అవతరణ దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి। ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాని ఆవిష్కరించారు। అనంతరం పోలీసులు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు। ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు। విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి। తర్వాత గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలను అందించారు। అదేవిధంగా ఉత్తమంగా పనిచేసిన జిల్లా అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు। सीए कृष्णయ్య గారు पीडी हाउसिंग कृष्णయ్య గారు श्री एमए जय हे तेलंगाना जननी जय केतनं मुकोटि गंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభగణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ। जीवन जावळीलु जानुमान कवि गायक वैताళిక కళలామ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని నేతృత్వంలో సాయుధులైనటువంటి పోలీసు బలగాలను ఈనాటి ముఖ్య అతిథి గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు, అదేవిధంగా పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, కలెక్టర్ సార్, ఎస్పీ సార్ సాయుధులైనటువంటి పోలీసుల నిరీక్షణకు బయలుదేరినారు। అదేవిధంగా విచ్చేస్తున్న ధర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం। ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో వికారాబాద్ జిల్లా స్థాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతూ ఉన్నాం। ఇందులో భాగంగా పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు। తెలంగాణము రైతుదే అంటూ దాశరథి ఆనాడు నినదించి రైతు తెలంగాణని నాడు ఏర్పాటు చేసుకున్న శుభ సందర్భంలో వారి కలం వెంట జాలువారినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ రత్నాల వీణను మీటుతూ ఈనాడు ప్రపంచానికి ఆదర్శప్రాయమైన తెలంగాణమున గట్టిపోచైదు కృపానమ్ము సంధించరా అంటాడు కవి। ఉద్యమ కాలంలో మేడం అట్లా రావద్దండి, తెలంగాణ రండి। తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన గౌరవ పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు, మరి గౌరవనీయులు జిల్లా అధికారులు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు, సమస్త జిల్లా ప్రజానికానికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు। సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు తోపిడికి గురైంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014న స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం। తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ
ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమములు, సంక్షేమ కార్యక్రమములు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం మరియు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలకాంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫో డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫో అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తులో తెలంగాణకు ఒక భగవద్గీతగా ఇది తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అండదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందిరా మహిళా శక్తి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు సర్వతో ముఖాభివృద్ధికి మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించింది. రాష్ట్రంలో 1 కోటి స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలనే వారిని పారిశ్రామికవేత్తలుగా చేయాలని రూపుదిద్దాలనే లక్ష్యాలతో తొలి ఏడాదిలోనే రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయలు వారిపై పెట్టుబడి లేని రుణాలు పంపిణీ చేసింది. 20,37 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశాము. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మొదటి మహిళా మహాశక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్జెండర్స్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాము. ఈ పథకం వలన రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా ఉచితంగా ప్రయాణం ద్వారా కోట్లాది రూపాయలు ఆదా చేయగలుగుతున్నారు. మన జిల్లాలో ఉచిత ప్రయాణం ద్వారా 3,19 లక్షల రూపాయలను మహిళలు ఆదా చేయడం జరిగింది. 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా. మహాలక్ష్మి పథకం కింద గృహాణులకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 43 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. మన జిల్లాలో 119,735 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. గృహజ్యోతి పథకం కింద రాష్ట్రంలో నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకానికి సబ్సిడీ కింద 2024 మార్చి నుండి ఏప్రిల్ 2025 వరకు ప్రభుత్వం 2,115 కోట్ల రూపాయలను మంజూరు చేశాం. మన జిల్లాలో 9,08 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇల్లు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేని వారు ఉండరాదన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తున్నాము. గిరిజన ప్రాంతంలోని చెంచులకు 10,000 గృహాలు కేటాయించాలని నిర్ణయించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పలు గృహాలను నిర్మాణం కొనసాగుతుంది. కొంతమందికి తొలి దశ చెల్లింపులు కూడా చేశాం.
నిర్మాణ దశం బట్టి మే 20వ తేదీ వరకు రాష్ట్రంలో 5,364 ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు 53,64 లక్షల నేరుగా వారి ఖాతాలో జమ చేశాము. కేటాయించిన గృహాలలో 20,104 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. మన జిల్లాలో ఇప్పటి వరకు 5,214 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. నిర్మాణ దశలో బట్టి ఇప్పటి వరకు 92 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మహిళలతో పాటు విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకులను నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టాము. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాము. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. రైతులకు రుణవిముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు రుణ విముక్తులను చేసి 20,600 కోట్ల రూపాయలను రుణమాఫీ చేశాము. మన జిల్లాలో 1,358 రైతులకు 849 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. రైతు భరోసా పెట్టుబడి సహాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాము. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించవలసిన 7,500 కోట్ల రూపాయలను నేరుగా ఖాతాలో జమ చేశాము. మన జిల్లాలో 2,26,253 మంది రైతులకు 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాము. ధాన్యం కొనుగోలు, సన్నరకం వరి ధాన్యము సాగు రైతులకు ప్రోత్సహించేందుకు సన్నరకం ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ను అందిస్తున్నాము. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం చేకూరడంతో పాటు రాష్ట్రంలో సన్నబియ్యం దిగుబడి కూడా భారీగా పెరిగింది. 8వ తేదీ నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు చేశాము. మన జిల్లాలో 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 104 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాము. సన్న ధాన్యానికి బోనస్గా ఎకరానికి 500 రూపాయల చొప్పున 49,680 క్వింటాలకు గాను 2,48 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులతో పాటు వ్యవసాయ రంగంలో కీలకంగా మారిన భూమి లేని వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మనకు అసలు అందుకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రూపొందించింది. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నాం. మన జిల్లాలో 19,888 లబ్ధిదారులకు మొదటి విడతగా 11,93 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేశాము. ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ రాష్ట్ర యువత ప్రజా ప్రభుత్వం నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చిన కేవలం 16 మాసాల్లోనే కాలంలోనే రాష్ట్రంలో 60,000 మందికి పైగా ఉద్యోగ అవకాశ పత్రాలను అందజేశాము. డిఎస్సి ప్రకటించి 10,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించాము. వైద్య రంగంలో, పోలీస్ శాఖలో, నీటిపారుదల రంగంలో, సింగరేణి కాలరీస్లో ఇలా వివిధ రంగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నాము. ఉద్యోగ వయోపరిమితిని కూడా సడలించాము. మన జిల్లాలో 1,603 ఉద్యోగ నియామకాలు పొందినారు.
సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం కింద సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్థిక సాయము ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ విధంగా ఆర్థిక సాయం పొందిన కొందరు అభ్యర్థులు ఇటీవల జరిగిన పరీక్షలలో ఉత్తీర్ణులు కావడం చాలా ఆనందంగా ఉంది. వారందరినీ మరోసారి అభినందిస్తున్నాను. సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. రాజీవ్ అభయాస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాము. తెలంగాణను $1,000,000,000గా ఎకనామీ స్టేట్గా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాము. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాలు సువిశాల విస్తీర్ణలో ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. మన జిల్లాలో పరిగి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు అయినది మరియు 200 కోట్లతో భవన నిర్మాణం చేపట్టాలని నిధులు మంజూరైనవి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనది. మరి విశ్వ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంతో విజయం సాధించాము. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. A1AI గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియన్ సదస్సు, ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా నిర్వహించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా ₹5 లక్షల నుంచి ₹10 లక్షల హెచ్చిస్తూ నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు తీవ్రమైన అనారోగ్యాలతో నయం చేయడానికి అవసరమైన ప్రత్యేకమైన చికిత్సలు అందించడానికి వీలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్తగా 163 మెడికల్ ప్రొసీజర్లను చేర్చాం. మన జిల్లాలో 15,188 మందికి శస్త్రచికిత్సలు అందించగా ఇందుకు గాను ₹41,65,00,000 ఖర్చు చేశాం. భూభారతి భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చాం. భూ హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహించడానికి, భూ యజమానులకు భరోసాగా కల్పించడానికి, తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా చూపేందుకు భూభారతి చట్టాన్ని ఆదర్శంగా తీసుకొచ్చాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. రేపటి నుండి మిగతా అన్ని మండలాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను జిల్లా రైతాంగం విజయవంతంగా వినియోగించుకొని వారి భూ సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. మన జిల్లాలో ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి దారూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడమైనది. పైలట్ ప్రాజెక్టుగా భాగంగా 3 విచారణ బృందాలకు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 579 దరఖాస్తులను స్వీకరించడమైనది. ఈ సదస్సుల ద్వారా రైతులు తమ భూమి పత్రాలను, సమస్యలను, పేరు మార్పులను మరియు హక్కు గుర్తింపులను సంబంధించిన అంశాలను సమర్పించడానికి అవకాశం కల్పించబడింది. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అర్హులైన పెన్షన్లో భాగంగా మన జిల్లాలో 1,07,525 మంది లబ్ధిదారులకు ప్రతి నెల ₹26,22 చెల్లింపబడుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులు, వితంతులు, కల్లుగీత, ఈడి చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు మరియు ఫైలేరియా HIV వ్యాధిగ్రహిస్తులు లబ్ధి పొందుతున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మన జిల్లాలో 2024-25 సంవత్సరంలో 4,738 మంది లబ్ధిదారులకు
47,43,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగినది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ మరియు గురుకులాల్లో చదివే విద్యార్థులకు గత అక్టోబర్ 2024 నుండి కాస్మెటిక్ ఛార్జీలను 40 మరియు డైట్ ఛార్జీలను 200% పెంచడం జరిగినది. మన జిల్లాలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లాలో నేరాల నియంత్రణనే లక్ష్యంగా ఏదైనా నేరం జరిగిన వెంటనే ఛేదించాలనే దృక్పథంతో ప్రజల్లో సీసీటీవీల పైన అవగాహన పెంచి జిల్లాలో ముఖ్యమైన కూడళ్లు, సున్నితమైన ప్రదేశాలు, వ్యాపార సముదాయాలు మొదలగు చోట్ల జిల్లా వ్యాప్తంగా నేను సైతం ద్వారా 6,941 సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా జిల్లాలో పలు ముఖ్యమైన కేసులు ఛేదించడం జరిగింది. జిల్లా నందు మహిళలు, విద్యార్థులు రక్షణ కొరకు షీటీం బృందాలను సబ్ డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరికైనా పోకిరీలు మహిళలను వేధించినట్లయితే 100 నంబర్కు డయల్ చేసి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి రాష్ట్రంలో మన జిల్లాను వివిధ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, పోలీస్ యంత్రాంగానికి, వివిధ శాఖ అధికారులకు, ఉద్యోగులకు, బ్యాంకర్లకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రజాప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి అంకితభావంతో, నీతి నిజాయితీలతో నిస్వార్థంగా, పారదర్శకంగా చేస్తూ జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. श्रीमान राष्ट्र आविर्भाव दिनोत्सव परेड समाप्त हुआ, विश्रमण करने की आज्ञा प्रदान करें. సాయుధుల రక్షిస్తున్నటువంటి పోలీసు మిత్రులకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరెందరో అమరులు, విద్యార్థి అమరులు, యువకులు, రైతులు, పెద్దలు, పిన్నలు, ఉద్యోగులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు అనే భేదభావం లేకుండా ఎందరెందరో త్యాగధనులు మన జిల్లాలో ఉన్నారు. వారందరినీ స్మరిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రత్యేకంగా ఈనాడు తెలంగాణ అమరవీరులైనటువంటి కుటుంబాలను సన్మానించుకున్నటువంటి క్షణం ఆసన్నమైంది. ఆ అమరవీరులైనటువంటి వారిని స్మరించుకుంటూ ఆ కుటుంబాలకు సన్మానం చేసుకుంటాం. పెద్దల కరకమలముల మీదుగా వారిని ఆహ్వానిస్తున్నాను, పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కుటుంబ సభ్యురాలు శ్రీమతి ఎస్ మమత గోపాల్ గారి కుమార్తె సిద్ధంగా ఉండాలి. వారికి గౌరవ స్పీకర్ గారు, గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా అమరవీరుల కుటుంబాలకు సన్మానంతో పాటు వారికి ప్రశంసా పత్రాన్ని, నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్నారు పెద్దలు. నిజంగా త్యాగధనులైనటువంటి అమరులు. గద్దర్ అంటారు కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. అలాంటి పోరు తెలంగాణలో పోరు కలిపి అసువులు బాసి మనందరికీ తెలంగాణ ఫలాలను అందిస్తున్నటువంటి అర్పల్లి మండలం నుంచి స్వర్గీయ బి భరత్ కుమార్ గారి కుమారుడు శ్రీ బి లక్ష్మణ్ గారు సిద్ధంగా ఉండాలి. అమరవీరుడైనటువంటి శ్రీ బి భరత్ కుమార్ గారి కుమారుడు బి లక్ష్మణ్ గారు. సాంస్కృతిక కార్యక్రమాలు 2-3 మాత్రమే ఉన్నాయి. వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా కేజీబీవి వికారాబాద్ మోడల్ స్కూల్ పొడు చేతుల మీదుగా వారికి సన్మానాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి వారి కుటుంబ పెద్దలను స్మరిస్తూ వారికి భవిష్యత్తుకు చక్కని బాటలు వేయడానికి మనమందరము అనుభవిస్తున్నటువంటి విద్యార్థులకు జ్ఞాపిక వెనుకనే మోడల్ స్కూల్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. మోడల్ స్కూల్ విద్యార్థులు, ఆ తర్వాత ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ, అదేవిధంగా విద్యార్థులకు
పెద్దల ఆశీస్సులు అందజేద్దాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎండగా ఉంటుంది, పిల్లలకు ఇబ్బంది అని 3ంటికి అనుమతి ఇచ్చారు పెద్దలు. ఎక్కువగా నిర్వహించడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుందని 3 చక్కని ముచ్చటగా జై తెలంగాణ అంటే ఎట్లా అయితే మనందరిలో కూడా మనం కూడా చప్పట్లతో ఆశీస్సులు అందిద్దాం. తెలంగాణ రాష్ట్రం మనందరి కళ సాకారమై 11 సంవత్సరాలు పూర్తయి 12వ పదిలో ప్రవేశిస్తున్నాం. 12వ ఆవిష్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా ఇంతటి తెలంగాణ వైభవాన్ని నేడు మనం విశ్వవ్యాప్తం చేసుకుంటూ ఉన్నాం. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలతో విద్యార్థులకు అభినందనలు. ఇది నా తెలంగాణ కోటి రత్నాల వీణయ అని రూపాయల చెక్ని లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా అందజేయాల్సి ఉంది డిస్ట్రిక్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. హౌసింగ్ డిపార్ట్మెంట్ పక్షాన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుంది లబ్ధిదారులకు, అందరికీ కాకుండా. హౌసింగ్ డిపార్ట్మెంట్ పక్షాన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుంది లబ్ధిదారులకు, అందరికీ కాకుండా. పంటు మల్లమ్మ బంట్వారం వారికి ఇందిరమ్మ ఇళ్ల పేదరిక నిర్మూలన సంస్థ పక్షాన చెక్ అందజేయడం జరిగింది. ప్రొసీడింగ్ అందజేస్తారు. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డాక్టర్ స్వరూప గారు, చించల్పేట విలేజ్, నాపేట మండలం, వీరికి ఇందిరమ్మ ఇళ్ల సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అందజేయడం జరుగుతుంది, అందిస్తున్నాం. అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా నాణ్యమైన విత్తనాలను నాటి తెలంగాణని వ్యవసాయ రంగంలో ముందంచెలో ఉంచుతారని సేవలు కనబర్చి వికారాబాద్ జిల్లా అభివృద్ధికి సంక్షేమానికి అధికారులకు ఉద్యోగులకు మెరిటోరియస్ అవార్డ్స్ ఉత్తమ సేవా పథకాలను అందించడం జరుగుతుంటుంది. పెద్దల అమృత హస్తముల మీదుగా రైతులకు ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా రాబోయే పంట పైకి రావాలి, ఆ పక్క నుంచి ఎడం వైపు నుంచి కిందికి దిగవలసిందిగా ప్రార్థిస్తున్నాను పెద్దలందరినీ. గౌరవనీయులు శ్రీ వాసుచంద్ర గారు, ఆర్డీఓ వికారాబాద్, అదేవిధంగా శ్రీ ఎం వెంకటరెడ్డి గారు, తర్వాత శ్రీ జి జ్ఞానేశ్వర్ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వికారాబాద్, డిఎఫ్ఓ వికారాబాద్ శ్రీ జి జ్ఞానేశ్వర్ గారు, తర్వాత పీడీ హౌసింగ్ గారు సిఏ కృష్ణయ్య గారు, పీడీ హౌసింగ్ దయచేసి కృష్ణయ్య గారు, శ్రీ ఎంఏ సత్తార్ గారు, డిహెచ్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, తర్వాత శ్రీ వేణుగోపాల్ గారు, డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కొడంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రీ బలరాం నాయక్ గారు, శ్రీ లక్ష్మీనారాయణ సార్ గారు వేదికపైకి ఇచ్చేసి లక్ష్మీనారాయణ గారు, వికారాబాద్ తహసీల్దార్ గారు, అదేవిధంగా శ్రీ మురళీధర్ గారు, తహసీల్దార్ కులచర్ల, శ్రీ పొందుతున్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక రెవెన్యూ, శ్రీశైలం గారు, శ్రీ రామరెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ జీ సెక్షన్ కలెక్టరేట్, పింకీ ఫ్లోరా గారు, సీనియర్ అసిస్టెంట్ కలెక్టరేట్, శ్రీ ఖాజామియా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. ఖాజామియా శ్రీ సి సతీష్ కుమార్ గారు, డిపిఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి డిఎంఎన్డబ్ల్యూఓ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ శ్రీ ఈశాన్ అలీ గారు, ఉర్దూ ఆఫీసర్ గ్రేడ్ 2 డిఎంఎన్డబ్ల్యూ హెడ్ సెక్షన్.